తెలగ ఉద్యోగ సంక్షేమ సంఘం సేవలు అభినందనీయమని తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం శివకోటి మంగెన గంగయ్య కళ్యాణ మండపంలో తెలగ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పంగం నాగభైరవ మూర్తి అధ్యక్షతన నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు అందించిన 6 లక్షలు రాజోలు తాలూకాలోని రాజోలు, మక్కిలిపురం, సకినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో తెలగ ఉద్యోగుల ద్వారా సేకరించిన 6 లక్షలతో మొత్తం 12 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో విద్యకు ఆటంకం కలగకూడదని నిరుపేద తెలగ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ ఉద్యోగ అవార్డులు అందుకున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. తాలూకా సంఘ ప్రధాన కార్యదర్శి కొనతం శ్రీనివాసరావు, రాజోలు మండల తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రేకపల్లి నాగేశ్వరరావు, అడబాల సుబ్బారావు, పంగం బ్రహ్మాజీ, పైడిపర్తి రామ్ ప్రసాద్, చవటపల్లి బాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేను స్కాలర్షిప్ చదువు అంటే నాకు ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది, అంటే ప్రజల సొమ్ము, సమాజం నాకు సహాయం చేసింది. అందువల్లే బీటెక్ చదువుకొని ఇప్పుడు ఒక 7 ఇండస్ట్రీస్ గుంటూరులో నడుపుతూ వాటిలో 2,000 మంది పనిచేస్తున్నారు. అది కాక ఇంకా ఒక 6 సంవత్సరాల్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ పెడుతున్నాం. చెప్పారు కదా, నా ముందుగా నేను సమాజానికి రుణపడి ఉన్నా. ఈ దాన ధర్మం ఇచ్చేది కాదు. ప్రభు గారు చాలా ఇందాక మీరు దాన కర్ణుడు చెప్పారు. దానం అయ్యే లేవు, సామాజిక బాధ్యత. నేను సహాయాన్ని పొంది ఉన్నాను. నేను సమాజానికి రుణం తీర్చుకోవాల్సిన